తెలుగు ప్రజల ఆరాధ్య దైవం సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 76వ జన్మదిన వేడుకలను రాయచోట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పండగ వాతావరణంలో జరుపుకోవటం చాలా సంతోషదాయకమని అన్నారు. ఏపీ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి వర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోట్లోని అన్నా క్యాంటీన్ వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. భారీ కేక్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్రానికి దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు సేవలు రాష్ట్రానికి సుదీర్ఘకాలం అవసరమన్నారు. చంద్రబాబు 76వ జన్మదినోత్సవానికి ఆయన సతీమణి భువనేశ్వరి 76 లక్షలు క్యాంటీన్లకు విరాళం ఇవ్వటం చాలా సంతోషం ఇచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు మనవడు ఆయన జన్మదినోత్సవానికి తిరుమలలో అన్నదాన ట్రస్టుకు ప్రతి ఏటా 20 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఆయన వివరించారు. 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న మన ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సతీమణి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే భువనేశ్వరి గారు, వారి భర్త గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారని 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలో అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆయన మనవడు పుట్టినరోజుకు తిరుమలకు పోయి ప్రతి సంవత్సరం అన్నదాన ట్రస్ట్కి 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ ఏదైతే వారి తండ్రి గారు ఎన్టీఆర్ గారి పేరుతో లక్షలాది మంది పేదవారి కోసం పనిచేస్తూ ఉందో, వాళ్ళకి ఆకలి నింపుతూ ఉందో, అలాంటి అన్నా క్యాంటీన్కు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం చాలా సంతోషాన్ని, స్ఫూర్తిదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకటి గుర్తొచ్చేది, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే గాడిలో పెట్టగలరో, రాష్ట్రంలో ఉన్న మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేయగలగరో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మనందరి ఆశీర్వాదం ఉండాల. ఈరోజు రాష్ట్రంలో కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అందుకే ఈ పుట్టినరోజు పురస్కరించుకొని కోట్లాది మంది తెలుగువారు, అలాగే పేదవారి యొక్క ఆకాంక్ష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 100 వసంతాలు ఉండాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం పనిచేయాలని ఆ భగవంతుని మనం అందరం ప్రార్థిస్తూ, మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు.